నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వ్యక్తి, శ్రీ జగద్గురు పీఠం చైర్మన్ వారసురాలు మైలవరపు నాగమణి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి. అమ్మ, సమ్ టైమ్స్ మనం బయటికి వెళ్ళేటప్పుడు శవం ఎదురవుతూ వస్తుంది. కొంతమంది సెంటిమెంట్ గా లోపలికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు, కొంతమంది పట్టించుకోకుండా నార్మల్ గా వెళ్ళిపోతారు బయటికి. అసలు వెళ్ళొచ్చు అంటారా, వెళ్ళకూడదు అంటారా? అసలు మనం ఒక శవం ఎదురొస్తోంది అనుకున్నప్పుడు ఉమ్, మనకు దూరం నుంచే కొద్దిగా దాని సందడి అనేది మనకు వినిపిస్తుంది అవును. కదా. మరీ గుమ్మంలోంచి బయటికి కాలు పెడితేనే దాని చెక్కునం అంటారు ఉమ్, ఏమ్మా. ఉమ్, కాబట్టి గుమ్మంలోంచి కాలు బయటికి పెట్టి మనం కొద్ది దూరం ప్రయాణం అయిన తర్వాత ఉమ్, ఏది ఎదురొచ్చినా కూడా తప్పు ఉండదు. కాబట్టి ఒకవేళ శవయాత్ర గనక మనకి ఎదురొచ్చినా కూడా ఉమ్. అది మంచిగానే మనం తీసుకోవాలి, కానీ చెడుగా తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. హ్మ్. మరి సమ్ టైమ్స్ కొంతమంది పాటిస్తారు గదా! అవ్వదు, పనవ్వదు ఇలా అని. చెడు అదేం లేదండి, వాళ్ళ ఆలోచన పరిధి నుంచి వాళ్ళ ఆలోచన బట్టి ఉంటుంది. కానీ ఇప్పుడు నేను హ్మ్. అనేది గుమ్మల్లోంచి బయటకు వస్తున్నాం. హ్మ్. బయటకు వస్తున్నామంటే ఎక్కడ మీకు ఆ యాత్ర అనేది మీకు ఎదురుపడాలి? కొంత దూరం మీరు ప్రయాణం చేసిన తర్వాతే కదా, ఒక హ్మ్. 10 అడుగులైనా వేసిన తర్వాతే కదా. అవును. అది ఒక్కటే ఎదురుపడదు కదా. హ్మ్. కాబట్టి ముందు మీకు అట్లా అవకాశం ఉండదని నేను అంటున్నాను. హ్మ్. ఒకవేళ ఉంది అనంటే అది మీరు కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత కాబట్టి హ్మ్. దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అసలు చెడు జరగదంటారు. జరగదు. అయ్యో! హ్మ్. అదన్నీ అపోహలండి. మనం హ్మ్. చెడు జరుగుతుంది అనని. హ్మ్. ఒకవేళ మీకు అట్లా అనిపించిందంటే ఇంటికి తిరిగొచ్చి కొద్దిగా మంచినీళ్ళు తాగి వెళ్ళొచ్చు. హ్మ్. నేననేదేంటంటే మనం అనుకునే దానికి ఒక లాజిక్ అనేది ఉండాలి గదా. అవును. ఇప్పుడు ఇంట్లోంచి కాలు బయటకి పెడుతున్నాం. కొంత దూరం ప్రయాణించాము. హ్మ్. ఒక 10 అడుగులు ఏసామమ్మా. అప్పుడు గదా మనకది. ఒకవేళ లేదు, హ్మ్. సందడితోనే వస్తుంది గదా. హ్మ్. దూరం నుంచి కూడా మనకి శవయాత్ర జరుగుతోందని ఒక సందడనేది వినపడుతుంది గదా. అవును. అట్లాంటప్పుడు ఆగవలసిందెవరు? మనం. మనమే గదా. ప్రయాణమే వెళ్ళేవాళ్ళమే గదా. హ్మ్. కాబట్టి ఈ జాగ్రత్తనే మీరు తీసుకోవాలి. కానీ ఎదురొస్తే ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. కొంచెం దూరం భయపడాల్సిన అవసరం వెళ్ళిపోయిన ఉండదు. తర్వాత అంటున్నారు కదా! హ్మ్. 10 అడుగులు. ఏదైనా కానీ శవమే కదమ్మా మరి. అంతకు ముందే ఏవోటుంటాయి గదా నాన్న మనకెదురొచ్చేవి. ఆ హ్మ్. 10 అడుగుల దూరంలో ఏవోటుంటాయి గదా. అయినా హ్మ్. నేననేదేంటంటే మీకు ఆ సందడి వినపడుతోంది గదా. మీకట్లాంటి అనుమానం ఉన్నప్పుడు మీరు బయటికెందుకెళ్ళాలని అడుగుతున్నాను ఆ టైంలోనే. అది అది కొనసాగి వెళ్ళటానికి హ్మ్. ఎంత పడుతుంది? 1 నిమిషం పడుతుంది, 2 నిమిషాలు పడతాయి. ఆ 2 నిమిషాలు ఆగి ఎళ్ళండి. సందడి అదే అని అనుకోరు కదా చాలా మంది. ఎందుకని ఏదైనా అవ్వచ్చు తెలుస్తుంది కదా! తల్లి. తెలియకుండా ఎట్టుంటుంది? హ్మ్. తెలుస్తుంది కాబట్టి ఏదైనా ఒకవేళ ఎదురుపడ్డా గూడా హ్మ్. మీకది దుష్ఫలితాలు ఇస్తుందని మటుకు అనుకోవద్దు. దుష్ఫలితాలు ఏముండదు. 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 ఓకే.